గత ప్రభుత్వ వైఫల్యాల బయటపడతాయని మండలి సమావేశాలను వైసీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గవర్నర్ ప్రసంగంపై శాసన మండలిలో నిమ్మల ప్రసంగించారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలను ఎండగడుతూనే కూటమి సర్కారు చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. విపక్ష నేతల ఆందోళన చేస్తుండటంతో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో చర్చ ముగిసినట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. కాదు కనీసం గుంతలు కూడా పూడ్చనేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ గుంతలు లేనిటువంటి రోడ్లని ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఈవేళ మామిడి, పొగాకు, మిర్చి, ఉల్లి, ప్రత్తి, అరటి, కోకో వంటి పథకాలకు ఈవేళ పంటలన్నిటి కూడా 1100 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇరిగేషన్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఈవేళ గౌరవ సభ్యులకి లేదు. ఒక హంద్రీనివా అధ్యక్ష 5 సంవత్సరాల్లో, ఎందుకంటే ఆయన రాయలసీమ వ్యక్తి మాట్లాడారు. 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు ₹1 పెంచా, ఒక తట్ట మట్టేలా, ఒక అరబస్త సిమెంట్ పోయేలా 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని రాయలసీమకు హంద్రీనివా ద్వారా 3860 కోట్లు ఖర్చు పెట్టి ఈవేళ 728 కిలోమీటర్ వరకు ఈవేళ కృష్ణమ్మ జలాలు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష, రాయలసీమలో ఇరిగేషన్ గురించి వాళ్ళు మాట్లాడిందే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఈవేళ రాజధాని లేనిటువంటి రాష్ట్రం చేశారు అధ్యక్ష. ఆ రోజు అమరావతి కాదు 3 ముక్కలు అన్నారు. 3 ముక్కల్లో ఒక ఇటుక పెట్ల. కానీ ఈవేళ రాజధాని అమరావతిని పూర్తి చేస్తూ ఈవేళ సంక్షేమ అభివృద్ధి కూడా సమతుల్యం చేస్తూ బడుగు బలహీన వర్గాలకై సంపద సృష్టించి, ఉద్యోగాలు సృష్టించి రేపు 2047 నాటికి బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, మార్పు తీసుకురావడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.